అరే ఏంట్రా ఇది? చింటూ చింటూ మమ్మీ మమ్మీ ఇట్రా రారా అమ్మా అమ్మా నవ్వరేంద్ర ఆంటీ ఇట్రా నా తండ్రి నా బంగారం బాగున్నావా? చిన్న ఏం తెచ్చారు? ప్రోటీన్ పౌడర్ అనుకుంటా. నీ అమ్మ తెలుసా? చూస్తామంట రోజు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. రీతు దానికి వీడి వంట తింటున్నాం మేము 70 రోజుల నుంచి. వీడి చేతి వంట తింటున్నాం. నా వంటలో ఏం తేడా కనిపించలేదు. నేనేదో సరదా కన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. దానికి ఎలా ఉంది? వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు. నేను బాగా ఆడతాడు. చూడనీకి 2 కళ్ళు సాలలే. అందరూ బాగానే ఉంటారు, మంచిగా ఉంటారు, కానీ సపోర్ట్ కెప్టెన్సీ కానీ ఏదైనా సపోర్ట్ వచ్చినప్పుడు ఎవరు చేయరు. స్ట్రాంగ్ ప్లేయర్ అనేది అమ్మ అక్కడితో చేస్తుంది. సో ఇంకా నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు, ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. మనకి ఎవరైతే మనం బాగా చూసుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా మనం బాగా చూసుకోవాలి. ఇంకా అంత ఉంటుంది. నువ్వేమైనా తప్పు చేసావా? లేదమ్మా. అలాంటప్పుడు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది ధైర్యంగా చెయ్యి. ఆంటీ మీ అబ్బాయి అక్కడ వంట చేస్తుంటే గిన్నెలన్నీ కడిగేది. రోడ్ బాగున్నాడని అందరూ లేడీస్ ప్రాన్స్ ఎక్కువ బాగా. సంజన, హాయ్ బిగ్ బాస్. ఎలా ఉన్నారు? అట్ట బాగాలేక అట్ట బాగుండి ఉండి లేకన్నా ఏంటికన్నా ఇట్ట బతుక. బిగ్ బాంబ్ కారణంగా మీరు మీ ఫ్యామిలీని కలుసుకోలేరు అన్న విషయం మీకు తెలుసు కదా? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మీకు కూడా మీ ఫ్యామిలీని కలిసే అవకాశం నేను ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. కానీ దాన్ని పొందాలంటే ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. మీరు ముగ్గురింటి సభ్యులను ఒప్పించి వారి టైంలోంచి కొద్ది సమయం పొందడానికి ప్రయత్నించాలి. మీరు నిలబడండి. కుర్చీలోంచి కాదండి, మీరు మీ మాట మీద నిలబడి టక్కుని కోర్స్ చేసేస్తాను. ఓకే? ఎవరి దగ్గర నుంచి ఎంత సమయం తీసుకున్నారు? బిగ్ బాస్ నాకు ఈ మాన్యువల్ 15 minutes ఇచ్చారు. సాక్రిఫైస్ అంటే త్యాగం. అండ్ కళ్యాణ్ కూడా చాలా గొప్ప మంచి చేసేసి నాకు 5 minutes ఇచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు బోత్ ఇమాన్యుయల్. రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, बहुत बहुत शुक्रिया. How cute! She's yours. Amma! అజీజ్, బిగ్ బాస్ ఇంట్లో మీ సమయం పూర్తయింది. వెళ్ళొస్తాను. Mama जीतते బిగ్ బాస్ వీళ్ళు. ఇప్పుడు రావాలా మమ్మీ? ఏం మార్చుకోవాల్సింది ఏం లేదు, ఏడవద్దు. ఒకటే మాట చెప్తాను, నువ్వు ఏడుస్తాను చెప్పావు నాతో ఇక్కడ అక్కడ అసలు కావాల్సి ఏడవట్లేదు. అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు కూడా రావద్దు అసలు నీకు. అదేమన్నా బస్సా ఇక్కడి నుంచి అక్కడ దాకా రావడానికి? కూర్చో, నువ్వు అటే ట్రైన్ వెళ్ళి కూర్చోకుంటా. పక్కిలు ఆడుకో బాబు, పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు,
చదువుల్లో ముందుకి అందరూ వెళ్ళిపోతున్నారు, నేను ఎలా వెళ్ళిపోతున్నాను ముందుకి అని చెప్పి తను 25 years బిఫోర్ హీ కమిటెడ్ సూసైడ్. ఇప్పుడు నేను టీవీలో ఒక పర్సన్ చూసా, ఆ ఒక్క పర్సన్ నాకు అన్నయ్యలాగా నిజంగా చెప్తున్నా అనిపించాడు. అన్నయ్య రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి లాగా ఎంత పవిత్రంగా ఉన్నారు. నువ్వు ఏమైనా మాట్లాడాలి అంటే నాకు బ్రదర్ ఫీలింగ్ ఉంది, నువ్వు నా బ్రదర్ నువ్వు మామా మామా అని పిల్లలు కదా లోపలికి వెళ్ళి, నేను భరణి గారితో నువ్వు అన్నయ్య అని పిలిచి అది నా కోరిక తీర్చు. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం, ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి కానీ ఇంత లేదు. నెక్స్ట్ జోనర్ ఇంకా రీతి ఉందంటే ఇంకా మీ ఇద్దరిదమ్మ యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. నా చేతిలో తీసేసుకుంటుంది మా పెద్దమ్మాయి, తీసుకున్నట్టు కూడా నాకు తెలియదు. సేమ్ నువ్వు కూడా అంతే, ఎదవాడు ఎవరికి తెలియదు, నువ్వు నీ చేతిలో తీసేసుకున్నావు, ఆ విషయం వాళ్ళు కనిపెట్టలేదు. మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను ఆనందపడ్డాను, కానీ మీ ఆనందాన్ని తీసుకుని నేను హ్యాపీగా ఉన్నాను అనుకోలేదురా. అంత కామెడీ చేసి అంత ఎంటర్టైన్ చేసినా కూడా టాప్ హీరోగానే కళ్ళని నీళ్ళు పెట్టుకుని నాలో ఆయన చూసుకున్నాడు అనుకుని నాకు టప్పున వాటర్ వస్తుంది. దివ్య వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు, పిచ్చినాయాల.